గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రిజర్వేషన్ చట్టబండలైంది అనేటువంటి ప్రతిపక్షాలు బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈరోజు స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు నామినేషన్ ప్రారంభమైంది. ఒకరు కోర్టును ఆశ్రయించారు. పెద్ద ఎత్తున గందరగోళం ఉంది. బీసీ సంఘాలు పెద్ద ఎత్తున పిలుపునిస్తాయమంటున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది? ఎంత శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖరారు చేసినంత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖరారు అవ్వట్లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అసలు నిజం ఎంత మేర పర్సంటేజు అనౌన్స్మెంట్ ఉంది, అఫీషియల్గా ఎంత బయటకు వచ్చింది అనేటువంటిది మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రకాంత్ దయాకర్ ఉన్నారని మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉందా బీసీలను? ఎందుకు బీసీ సంఘాలు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది? ఎంత మేర రిజర్వేషన్ ఇస్తుంది కాంగ్రెస్? దాదాపు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇవ్వాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసినాం. ప్రతి న్యాయస్థానాల్లో ప్రతి అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాం. కానీ ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆడినటువంటి డ్రామాలో ఇవాళ బీసీల గొంతు కోసింది బీజేపీ అనేది తేటతెల్లమైపోయింది. కాబట్టి మేము 42% చట్టబద్ధంగా ఇవ్వలేము కాబట్టే ఈరోజు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసినాం. ఇవాళ బీసీల గురించి కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. 10 ఏళ్లలో గాడిద పనులు దోవి బీసీలకు నిధులు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా అనేక విధాల గోసపెట్టినటువంటి ఇవాళ బీఆర్ఎస్ పాలనలో ఇవాళ కేటీఆర్ ఇవాళ బీసీల గురించి మొసలి కన్నీరు గార్చడం చాలా దుర్మార్గం ఉంది. ఇవాళ బీసీ బంద్ అయితే కేటీఆర్ పాల్గొన్నాడు, కులగణన అయితే వివరాలు ఇవ్వడు. బీసీల బంద్ జరిగితే బీసీలో ఉన్నటువంటి ఢిల్లీలో ధర్నా జరిగితే బీసీల ధర్నాలో పాల్గొన్నాడు. ఇంకా ఈయనకు బీసీల మీద ప్రేమ ఎట్లున్నట్టే? బీసీల గురించి ప్రేమ ఉన్నోడైతే రావాలి కదా. బీసీల మా అధ్యక్షుడు పీసీసీ అధ్యక్షుడు గారు ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా ధర్నాలో ఇవాళ నడి రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేసిన కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ నిజంగా మరి కేటీఆర్ కూడా బీసీల మీద ప్రేమ ఉంటే రావాలి కదా, ధర్నాకు బంద్లో పాల్గొనాలి కదా. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, ధర్నాలు చేస్తుడు కాదు. ఇప్పుడు మీకు మాత్రం ఏడ ప్రేమ ఉంది? కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, 20% బడ్జెట్ బీసీలకు అన్నారు, తర్వాత ఇంకా సప్లాన్ అన్నారు. అన్ని అంశాలు బీసీ డిక్లరేషన్ అమలు చేయలేకపోతారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించుకుంటా బీసీలు ఉన్న దగ్గర ఎస్టీ లేని దగ్గర ఒక్కరు కూడా లేని వాళ్ళ కుటుంబాలకు రిజర్వేషన్ కేటాయించారు. అసలు ఎందుకు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది? కనీసం అవగాహన లేదా కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి విమర్శ. బీసీ సంఘాలు ఏదో పిలుపునిస్తూ ఉన్నాయి త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో బీసీ అనే వాదానికి మనం పెద్దపీట వేసింది. ఈ అన్ని రాజకీయ పార్టీలు బీసీల గురించి మాట్లాడడానికి కారకులు ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఆయుధం ఇచ్చింది ప్రజలకు, బీసీలకు. కాబట్టి బీసీల మీద మాకు విశ్వాసం ఉంది. బీసీలకు రాజకీయంగా అవకాశంతో పాటు రేపు ఉన్నటువంటి స్థానిక సంస్థల విషయాలు పార్టీ పరంగా కావచ్చు, రాబోయే ప్రతి అవకాశంలో బీసీలకు పెద్దపీట ఉంటుంది. నిన్నగాక మొన్న డీసీసీ నియామకాల్లో కూడా 14 మందికి బీసీలకు పెద్దపీట వేసినాం. ఒక జూబ్లీస్ టికెట్ ఇవ్వగలిగినాం, ఒక రాజ్యసభ ఇవ్వగలిగినాం, మంత్రులను చేయగలిగినాం, 3 మంత్రులను చేయగలిగినాం, ఇంకా ఒక పీసీసీ అధ్యక్షుని చేయగలిగినాం. ఇంకా ఉన్నటువంటి రానున్న అవకాశాల్లో బీసీలకు మేము 100% పెద్దపీట వేస్తాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేది ఒక సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక 2 కళ్ళ లాంటిది. ఇది గాంధీ భవన్ను కూడా ఇవాళ బీసీల భవన్ను చేసి ప్రజల హక్కులు ఆకాంక్షలను కూడా ఈ ప్రభుత్వం పార్టీ కూడా గౌరవిస్తూ ఉంది. కాబట్టి బీసీల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. భవిష్యత్ సర్పంచ్ల విషయంలో చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు 17.8% రిజర్వేషన్ ఇచ్చిందనేటువంటిది విమర్శలు వస్తాయని డైరెక్ట్గా బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు, బీసీ నాయకుడుగా ఆర్ కృష్ణ ఇదే స్టేట్మెంటు, కాంగ్రెస్ పార్టీ దీనికి క్షమాపణ చెప్పాలి, ఎన్నికలు ఇప్పుడు నిర్వహించొద్దు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీసీల గురించి 17% అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క యూనిట్గా ఉంది. ఇవాళ ఏజెన్సీ ఏరియాలో, ట్రైబ్ ఏరియాలలో కూడా అక్కడ బీసీ రిజర్వేషన్లు ఎక్కువ కాలేదు. బీసీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సూర్యాపేట కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఉన్నటువంటి నాన్ రిజర్వ్ సీట్లలో బీసీలకు అవకాశాలు పెరిగినాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ట్రైబ్ ఏరియాలో కావచ్చు, ఆదివాసీ ఏరియాలలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీసీల శాతం చాలా తక్కువ వచ్చింది. కాబట్టి మేము ఒక మండల యూనిట్గా, జిల్లా యూనిట్గా తీసుకొని మేము రిజర్వేషన్ల ప్రక్రియ చేసినాం. 2019లో బీఆర్ఎస్ హయాంలో ఎస్సీలు, ఎస్టీలు రిజర్వేషన్లు తేలాక బీసీలకు ఇచ్చారు. మేము కూడా అదే తరహాలో ఎస్సీలకు, ఎస్టీలకు తేలిన తర్వాత కూడా మనం బీసీలకు ఇవ్వగలిగినాం. కాబట్టి గతంలో ఏదైతే 21% మాత్రమే ఇవ్వగలిగారు, ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 23% పైగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ పరంగా రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి 50% మించొద్దు అన్నది కాబట్టి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. పార్టీ పరంగా కూడా 42 నుంచి 50%, 60% ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రయత్నంలో కూడా మిగతా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పార్టీ పరంగా బీసీలకు ఏమాత్రం ఇస్తారో మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సవాల్ను
మీరు పార్టీ పరంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక సుప్రీంకోర్టు ఒక న్యాయబద్ధాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు 15వ ఆర్థిక మండలి ఇవాళ మార్చి 31 నుంచి 2026 దాదాపు ఇవాళ 3,000 కోట్ల నిధులు కూడా ఆగమైపోయే పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో దాన్ని మళ్ళీ గ్రామ అభివృద్ధి చేయాలని అవకాశాన్ని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ గతంలో బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు మొత్తం కూడా వల్లకాడైనాయి. ఇవాళ అభివృద్ధి జరగలేదు. ఇచ్చిన అక్కడక్కడ ఆరాకొర నిధులు చేసినా కూడా గ్రామ పంచాయతీ సర్పంచులకు బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి అది పునరావృతం కాకుండా గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడానికి, మళ్ళీ గ్రామాలను బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఈ విషయంలోనే జాగృతి ప్రెసిడెంట్ కవిత స్టేట్మెంట్ చేశారు నిన్న. బీసీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలను కూల్చేయండి అనేటువంటి నిన్న జాగృతి టీం అంతా కూడా ఎక్కడికక్కడ జెండాలు కూల్చే పనిలో ఉన్నారు. ఈ రోజు కూడా రాత్రికి కొన్ని జెండాలు కూల్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తాం జెండా దిమ్మల గ్రామాలలో. ఇది నెగిటివ్ కాదా? గ్రామాలలో రాంగ్ మెసేజ్ పోదా? మీరు ఎందుకు పార్టీ ఇంకా ఇనిషియేటివ్ తీసుకొని ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తలేరు? డిలే అయింది ఇంకా ఎందుకంటే తాత్సారం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో అధికారాన్ని అనుభవించిన తర్వాత కవిత ఆ రోజు నిద్ర వ్యవస్థలో ఉండి ఈరోజు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. బీసీల గురించి మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. బీసీల ఎజెండాను తీసుకొచ్చిన మేము బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని ఆలోచన చేసినా కూడా సాధ్యం కాలేదు. ముమ్మాటికి రానున్న రోజులలో కూడా బీసీలకు ఒక పెద్దపీట, రాజకీయంగా ఆర్థికంగా కూడా మేము పెద్దపీట వేసి బీసీలని బలోపేతం చేయడానికి ఒకవైపు ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా నిర్విరాకంగా కృషి చేస్తూ ఉంది. బీసీలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మా పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎవరైనా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడ్డా దానికి శిక్షార్హులే. కాబట్టి ఆమె చట్టాన్ని తల చేతిలో తీసుకొని ఏదో ఆమె దిమ్మలు కూల్చేస్తే మాట్లాడితే ఆమెను తెలంగాణలో ఆమెని ఏదో ప్రజలు మెచ్చి బీసీలో ఆమె అయిపోయే పరిస్థితి ఉండదు. ఆమె ఆల్రెడీ కవిత అనేది రాజకీయాలలో మనం అందరం చూసాం. కుటుంబం మీద పోరాడుతుంది. ఆమె కుటుంబం మీద పోరాడుతుంది కాబట్టి కుటుంబం చేసిన అవినీతి పైన పోరాడి 10 ఏళ్లలో ఉన్నటువంటి అవినీతిని కక్కించాల్సిన బాధ్యత కవిత తీసుకుంటే బాగుంటుంది. బీసీల గురించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా పీసీసీ అధ్యక్షుడు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీల గురించి నిర్విరాకంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ బీసీలకు మనం పార్టీ పరంగా పెద్దపీట వేయగలుగుతున్నాం. రానున్న రోజులలో కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్ల విషయంలో కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక విషయాల్లో కూడా మేము బీసీల పక్షాన ఉంటాం. బీసీలకు పెద్దపీట వేస్తాం. ప్రతి అవకాశాన్ని మేము బీసీలకు అవకాశాలు నింపి వాళ్ళకు విశ్వాసాన్ని పెంచి బీసీలు కాంగ్రెస్ వైపే ఉన్నారని మేము కూడా. బీసీలకు పెద్దపీట అని కాంగ్రెస్ చెప్తుంది, పీసీసీ చెప్తారు, ముఖ్యమంత్రి చెప్తారు, రాహుల్ గాంధీ చెప్తారు, మంత్రులు చెప్తారు, తెలంగాణ దయాకర్ చెప్తారు, అందరు చెప్తారు. సిచ్యువేషన్ చూస్తే నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేతకి ఇస్తే సో సిచ్యువేషన్ ఈరోజు వేరే ఉంది. ఏఐసీసీకి, ముఖ్యమంత్రికి మీ పార్టీలో ఉన్నటువంటి ఒక రెడ్డి మంత్రి లేఖ రాసినటువంటి పరిస్థితి. ఆయనను డిస్క్వాలిఫై చేయండి, ఆయన ప్లేస్లో కొత్త ఆయనను నియమించండి అనేటువంటిది. సో ఆయన గురించి ఎందుకు మాట్లాడట్లేదు పార్టీ? మీ పీసీసీ మాట్లాడట్లేదు, మీ మంత్రులు మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు. డైరెక్ట్ ఒక మంత్రి క్యాబినెట్ సహచరుడు లేఖ రాస్తారు. ఆయన వ్యక్తిగత అంశం, అది పార్టీ అంశం కాదు. కాబట్టి పార్టీ దాని అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ అందరితో పాటే అది నిర్ణయం వెలువడింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. అది ఏఐసీసీ ఇచ్చినటువంటి నిర్ణయం. కాబట్టి దాని గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్ని వాళ్ళకు వివిధ కారణాలు, వ్యక్తిగత లోపాలు, వ్యక్తిగత కారణాలతో ఇచ్చింది తప్ప దాన్ని పార్టీ కోణంలో, ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయనను డీసీసీ ప్రెసిడెంట్గా నియామకం తీసేస్తారా? అదే ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఒకసారి ప్రకటించిన తర్వాత నిర్ణయం ఉంటుంది తప్ప అలాంటి ఉండదు. అది ఏదైనా కూడా పార్టీ ఉంటుంది. పార్టీ దృష్టికి ఏ అవసరం వచ్చినా కూడా దాన్ని పరిశీలిస్తుంటుంది. అంటే స్థానిక సంస్థల్లో చివరిగా కాంగ్రెస్ పార్టీని ఓడించండి అనేటువంటి డిమాండ్ని బీసీ సంఘాలు తెరపైకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని ఓడించండి, మిగతా ఏ రాజకీయ పార్టీ అయినా పర్లేదు, వారిని గెలిపించండి బీసీ అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని బీసీ సంఘాలు తెరపైకి తేనున్నట్టుగా తెలుస్తోంది. బీసీలకు పెద్దపీట వేసి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఇవాళ 12,760 గ్రామ పంచాయతీ సర్పంచ్లు జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ డిసెంబర్ 11న తొలి విడత జరుగుతుంది. తొలి విడతలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల, బడుగు బలైన వర్గాల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ కావచ్చు, ఇస్తున్నటువంటి అవకాశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాపాలనకు, ప్రభుత్వ పాలనకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు. దాంట్లో సందేహం లేదు. బీసీ సంఘాలు వాళ్ళ ఆవేదనతోని, ఆక్రోశంతోని కొంత బాధ కలిగించి ప్రకటన చేయొచ్చు, కానీ అది పెద్దగా ప్రభావితం చూడదు. ప్రజలందరూ కూడా మాతోనే ఉన్నారు. ఇవాళ బీసీ సంఘాలకు కూడా
ఒక ఎజెండాని ఆయుధాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిన్న కాక మొన్న గాంధీ భవన్లో ధర్నా చేసినా కూడా వాళ్ళ హక్కుల్ని ఆకాంక్షల్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీ సంఘాలు బంద్ చేస్తే కూడా మా పీసీసీ అధ్యక్షుడు పోయి పార్టీగా పాల్గొన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ. ఇంకా కాంగ్రెస్ పార్టీ బీసీల అంశాన్ని లోతుగా చూసేసి బీసీ వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అంటేనే బడుగు బలైన వర్గాల పార్టీ. బీసీ సంఘాలకు ఏం చెప్తారు? బీసీ సంఘాలంతా ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి విమర్శలు నేను మనవి చేస్తూ ఉన్నాను. మన యుద్ధం, మన పోరాటం, మన గొంతు కోసి మనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అడ్డుకున్నటువంటి బీజేపీ పైన యుద్ధం చేస్తే ప్రజలు హర్షిస్తారని బీసీ సంఘాలకు కోరుతా ఉన్నాను. మీ యొక్క ఆలోచనను, మీ ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలతోనే ఉంటుంది, బీసీలను ఎప్పుడు కూడా దూరం చేసుకోదు. కాబట్టి బీసీల వ్యతిరేక పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తే ప్రజలందరూ కూడా వాటిపైన మనం హర్షిస్తారని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి బీసీ సంఘాలు బీసీల గురించి చేస్తున్న ఆలోచనను కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. వాళ్ళ పోరాటాలు, వాళ్ళ ఆకాంక్షలను, న్యాయబద్ధమైనటువంటి తెలంగాణలో ప్రతి పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ గౌరవిస్తుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంశానికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి విమర్శలపైన, బీసీ సంఘాలపైన, ఇటు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి మాటలపైన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మల్ని కూల్చండి అనేటువంటిది కవిత స్టేట్మెంట్ పైన రెస్పాండ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చనగాన్ దయాకర్. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడిగర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.